దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు, ఎందుకో సిరీస్ కి బాగా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఈ స్టోరీకి అంతగానం కనెక్ట్ కాలేకపోతున్నారేమో. సో త్వరగానే ఈ స్టోరీ అనేది కంప్లీట్ చేసేసి వేరే స్టోరీ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము. బట్ ఈ స్టోరీ ఏమైంది, ఏం కథ అనేది అయితే మీరైతే చూస్తూ ఉండండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మన వీడియోస్ కి ఖచ్చితంగా హైప్స్ ఇవ్వండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 10 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక లేట్ ఎందుకు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. కోడలు ఎప్పుడు లేచిందో ఏం కథనో, పనంతా వేసింది. అంత కొడితే 8 అవుతుంది, పనంతా అయ్యింది. నాకేమో కన్నంటుకున్నది, అటే నిద్ర పట్టి పాడైంది. లత, ఓ లత. అత్తమ్మ, ఏం చేస్తాన్నావు ఇగరా? అత్తమ్మ, ఇంత పొద్దుగాలనే లేచినావు, పండుకుంటే ఏమవు, మెల్లగా చేసుకోపోదు మా పని. ఏమో అత్తమ్మ, చక్కగా నిద్ర పట్టలేదు, అందుకే లేచిన. ఇక బట్టి ఏముండాలి అని పనంతా చేసేసిన. ఇప్పుడే స్నానం అయింది అత్తమ్మనది. స్నానం కూడా చేసినావా? సరే సరే తీయి, నేను ముఖం కడుక్కుంటా, చాయ్ పెడతా. నువ్వు చాయ్ ఆల్రెడీ పెట్టినత్తమ్మ, మీరు ముఖం కడుక్కొని రాపోండి. కొడుకు లేవలేదా? ఇంకా లేవలేదు అత్తమ్మ. ఇక నైట్ అంతా నిద్ర ఉన్నదో లేదో, పండుకొని తీయి. ఇయ్యల్లా పనికాడికి పోతానన్నాడు, మరి పోతాడో ఏమో అత్తమ్మ, మరి నాకేం చెప్పలేదు. సరే సరే తీయి, నేను మొహం కడుక్కొచ్చుకుంటా. సరే అత్తమ్మ. ఇక్కడ మా అత్తమ్మ నాతోటి ఎంత ప్రేమగా మాట్లాడినా కూడా నాకు మా అమ్మ, అక్కడి ఇల్లు, అక్కడి వాతావరణమే గుర్తుకొస్తుంది. ఇయ్యల్ల పోతే మంచిగుండు, మా నాన్నచ్చి తోలుకపోతే మంచిగుండు, నానచ్చి తోలుకపోతే మంచిగుండు. అమ్మో, లేచినట్టున్నాడు, పోదాం. పిలిచిర్రా? అవును పిలిచినా. ఏం చేస్తావు? ఏం లేదు, ఇప్పుడే ఛాయ పెట్టినా. లేచి పని చేసినవా లేకపోతే ఇప్పుడే లేచినవా? లేదు, మార్నింగ్ లేచి పనంతా చేసిన. ఆ అమ్మకేమని చెప్పినవా? ఏం చెప్పలేదు. ఎందుకు? కాదు గదే, మరి మా అమ్మకు మనిద్దరు ముచ్చట్లు నువ్వేది చెప్పద్దు. చెప్పితే మాత్రం నా చేతుల్లా బతకవు నువ్వు. మనిద్దరు ముచ్చట్లు నేనెందుకు చెప్తానండి, చెప్పలేదు. సరే సరే, వేడి నీళ్ళు ఉన్నాయా స్నానానికి? ఉన్నాయి, పెట్టినా. స్నానం చేసి నేను బయట పోవాలి. మన టిఫిన్ చేయమంటారా లేకపోతే అన్నం కూరనే వండమంటారా? నాకేదద్దు, నేను బయట తింటా. అయ్యో, అవును, బయట తింటానంటాడు. ఇంట్లో ఈడ మేము చేయమంటే చేయమా? బయట తింటానంటాడు. నిన్న గప్పుడు పోయి ఎప్పుడో పెద్ద రాత్రి వచ్చిండు. ఆ రాత్రి దాకా ఎటు వేయండు, ఏడదాకా వచ్చిండు. అమ్మో, అత్తమ్మకు చెప్పొద్దు చెప్పొద్దు అని అంటుండు. చెప్తే మళ్ళా నన్ను ఏమంటాడో, ఏమన్నా వేసుకొని. ఏమైందే? కాలేజ్ కోవా ఇలా రెడీ అయితలేదు, ఇంకా కాలేజ్ టైము అయితాంది, నడువు రెడీ కాపో. కాలేజ్ లేదు, ఏం లేదు అమ్మ. నాకు అక్క రాత్రి బాగా గుర్తుకొచ్చింది. ఇలా అక్క దగ్గరకు పోయి తీసుకొద్దాం పావే. అయ్యో, అక్క నిన్ననే కదనే నల్ల పూసలు గుచ్చుకొని పోయింది. మనం నిన్ననే కదా చూసినాం అక్కను. ఇయ్యాలనే పోయి దోలుకచ్చుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు? అద్దు, ఇంకో 2 రోజులు అయినాక పోదాం తియ్యి. అమ్మ, నువ్వు అత్తనేమో రా, లేకపోతే బస్ ఎక్కి నేనే పోతా అక్కోళ్ళింటికి. పోయి అక్కను చూసి ఆ అత్తమ్మను ఆ బావను అడిగి తీసుకొస్తా. ఓ 4 రోజులు ఉంటది. నాకు పిచ్చిలేస్తుందమ్మా, నాకు మనసున పడతలేదు అక్క ఇంట్లో లేకపోతే. ఏమైంది? అనా అయ్యల్లా అక్క దగ్గరికి పోదాంపా. నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు. అక్కను విడిచిపెట్టి నేను ఒక్క రోజు కూడా ఎప్పుడు లేను. నాకు నైట్ అంతా అస్సలు నిద్ర పట్టలేదు నాన్న. ఇయ్యల్లా అక్క దగ్గరికి పొయ్యొద్దాంపా. అక్కను చూసి తీసుకొని అద్దాంపావే. అక్కకు కూడా కొంచెం అక్కడ అలవాటు కావాలంటే అక్కడికి ఇక్కడికి తిరగాలి కదా. మనం ఒకటేసారి అక్కడ వదిలేసి వస్తే ఎట్లుంటది? చెప్పేది కరెక్టే గాని అక్క నిన్ననే కదా పోయింది. ఏం కాదు డాడీ, ప్లీజ్ డాడీ, నాకు అక్కను చూడబుద్ధి అవుతుంది డాడీ, అక్కతోటి మాట్లాడబుద్ధి అవుతుంది. ప్లీజ్ డాడీ, అమ్మ నేను పొయ్యి వస్తాం, అత్తమ్మను అడుగుతాం, పంపిస్తే తీసుకొని వస్తాం డాడీ ప్లీజ్. పోతారానే?
అమ్మ పోదామే ప్లీజే. అదే మరి దీనికి గుర్తుకొస్తుందట పెద్దది, పొయ్యి చూసేస్తాం తియ్యి, మరి అడుగుతాం ఓ 2 రోజులు పంపియుర్రి అని. ఇప్పుడే పంపిస్తారే, వాళ్ళకు ఉన్నట్టుండది చేసినట్టుండది. సరే మరి పోయి రార్రి, బస్సుకు రార్రి. నేను కూడా అద్దును గాని నాకు వేరే పని ఉన్నది. ఓ కాడ పైసలు కట్టాలి, ఇలా తీసుకుపోయి కట్టి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. సరే మరి జల్దీ రెడీ గార్రి, 10కి వస్తుంది బస్సు. సరే. ఏమైంది అంకుల్, రమ్మన్నారు ఇంత ప్రొద్దున్నే? ఏం లేదు బంటి, మహేష్ని కాలేజ్కి తీసుకొని పో. ఎన్ని రోజులని కాలేజ్కి పోకుండా ఉంటాడు? మేము చెప్తే వాడు అస్సలు ఇంటలేడు. నువ్వన్నా కాలేజ్కి పోతున్నావా లేదా? నేను పోతున్నా అంకుల్, ఈ రోజు నుండి వస్తా అన్నాడు కదా, మళ్ళీ ఏమైంది? ఏమో ఆ బెడ్లకెయ్యి లేస్తలేడు. వాళ్ళ అమ్మ పోయి ఎంత లేపినా కూడా లేస్తలేడు. ఒకసారి పోయి నువ్వు లేపో, కాలేజ్కి పోదామని అనుపో. టైం అవుతుంది కదా, 9కే బస్సు వచ్చేది, ఇంకా గంట టైం ఉన్నది. జర లేపి పట్టుకొని పోబంటి. కాలేజ్కి పోకపోతే ఎట్లా చెప్పు, లచ్చలు కడతాన్నాం కాలేజ్కి. వాడు మేము చెప్పిన మాట అస్సలు ఇంటలేడు. వానికి ఏమనిపిస్తుందో అంకుల్ మరి? అంటే దేని గురించి అన్నా వాడు బాధపడుతుండా? అందరికి తెలిసిందే కదా అంకుల్, లతకు పెళ్ళైందని వాడు బాగా బాధపడుతుండు. అతనికి పెళ్ళైతే ఏం చేస్తాం చెప్పు, మనకు రాసి పెట్టి లేదని వదిలిపెట్టాలి అంతే. వాడు ఏవనుకో ఇచ్చి చేసుకున్నప్పుడు మనము ఓగల గురించి ఎందుకు ఆరాటపడాలి? మనకు దొరకరా? చెప్పు బంటి, మనకు దొరకటోళ్ళు మనకు దొరుకుతారు. అది వీడిని కాదు అని చేసుకొని పీకిన దాని గురించి ఇంకా ఆలోచించుకుంటా బాధపడుకుంటా ఉంటే ఏమొస్తుంది? మంచిగా వాళ్ళకు తగ్గట్టు మంచిగా చదువుకోవాలి, జాబ్ కొట్టాలి, అంతకైనా అందమైన పెళ్ళాన్ని తీసుకొచ్చుకోవాలి, వాళ్ళకు తన్నిచ్చుకున్నట్టు అవుతుంది. అదే ముచ్చట ఎప్పుపో నువ్వు. సరే అంకుల్. అది పెళ్లి చేసుకొని పోయిందని వీడే ఎడతాడు దాని గురించి. గసొంటోళ్ళ గురించి పట్టించుకోవద్దని ఎప్పుడో చెప్పినా, వీడు అస్సలకే అయినాడు. అరే చెప్పురా. ఏమైందిరా వారి, కాలేజ్కు టైం అవుతుంది, ఇయ్యాలన్నా రెడీ అయ్యి అత్తవా లేదా? నడువు, చక్కగా స్నానం చేసి నడవాలి నువ్వు కాలేజ్కి. నేను రానురా, నాకు రావాలని లేదురా బంటి. కాదురా మహేష్ గా, ఎన్ని రోజులని ఇట్లా బాధపడుకుంటా ఉంటావు? మీ వాళ్ళను బాధ పెడతావురా. అంకులు మస్తు బాధపడుతుండు. చెప్పింది ఇనురా, కాలేజ్కి పోదంపా. అట్లా బయట పోతానన్న కొంచెం మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుందిరా. ఇదే రూమ్లు వండుకుంటా ఆలోచించుకుంటా ఏడ్చుకుంటా ఉంటావా చెప్పు? నడు, సారు కూడా అడుగుతున్నారా కాలేజ్కి వస్తలేవు అని. లక్షలు కట్టిర్రా మీ వాళ్ళు, మా వాళ్ళు ఎవరైనా కట్టి చదివిపిస్తున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళను మనం ఎందుకు బేకారు చేసుర్రా? నువ్వు నడు, రెడీగా పో, స్నానం చేయిపో. బంటి, నా బాధ ఏందో నీకు తెలుసు. నేను ఎంత ఏడ్చున్నో కూడా నీకు తెలుసు. నువ్వు కూడా నన్ను పట్టుకొని ఏడ్చినావు కదరా. చెప్పు, నేను మర్చిపోలేకపోతున్నారా లతను. నాకు తింటే తినబుద్ధి అయితే లేదు, పడుకుంటే నిద్ర వస్తలేదురా. అంతా పిచ్చి లేస్తుంది నాకు. లత కావాలరా. అల్లా గదే ముచ్చటంటవేమ్రా, లత కావాలని? ఆమె ఇంకోలను చేసుకొని పోయింది, అయిపోయిందిగా, మర్చిపో. నువ్వు ఈ లోకం నుండి ఎట్లా బయటకత్తావురా, నాకు అర్థమైతలేదు. ఆమె నిన్ను మర్చిపోయి ఇంకోన్ని వేసుకున్నదిరా పిచ్చోడా. నీకు అర్థమైతుందా ఏమన్నా? ఎంత వేసుకున్నా చేసుకోకున్నా ఆమె ఇష్టం లేకనే వేసుకున్నదిరా. ఇష్టం ఉండి చేసుకోలేదు. చేసుకున్నది అయిపోయింది. నీకు దొరకటోళ్ళు నీకు దొరుకుతారు కదా, వదిలిపెట్టు. నువ్వులే, కాలేజ్కి నడవాలే చెప్తాన్నా. అరే నువ్వు కాలేజ్కి రాకపోతే మాత్రం మంచిగా ఉండదురా. ఇలా రానురా, రేపన్నెలుండన్నా వస్తగాని ఇలా రాను. అరే నీ మాత్రం నీకేదారా, నువ్వు రాకపోతే నాకు ఓ బుద్ధి అయితే లేదు. మా ముసలిదేమో నన్ను తిట్టి చంపుతాంది. నువ్వురా. రారా, ఇద్దరం కలిసి పోతే మంచిగా ఉండు, పోబుద్దవు. ఇప్పుడేమో నువ్వు రాను అని అంటున్నావు, నాకేమో పోబుద్ది అయితే లేదు. బోధం తీరా, ఇయ్యాల అద్దురా, నా మనసు మంచిగా లేదు. ప్లీజ్ రా బంటి, నన్ను ఎక్కువ ఏం ఒర్రియకు. కాసేపు అయినాక వస్తా, అట్లా బయటకి పోదాం. సరే తీరా, మరి నేను పోతున్నా ఇంటికి, జర అయినాకరా. సరేరా. నేను ఎట్లా మర్చిపోతా? వీళ్ళకు అంత ఈజీ అనిపిస్తుందేమో. ఒక్కసారి ప్రేమించి ఓ మనసుకి అంకితం అయిపోయాక ఎట్లా మర్చిపోతాం? అక్కడ లత ఎట్లుందో, ఏం చేస్తుందో,
అసలు నా గురించి ఆలోచిస్తుందా లేకపోతే నన్ను మర్చిపోయిందా? మర్చిపోయే ఉంటది. అమ్మా, 2-3 రోజులు అవుతుంది కదా వర్క్ కాడికి పోక. నేను పోతున్నమ్మా. అదే గాని పోతున్నావు గాని ఏమన్నా తినవారా? వద్దమ్మా, నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు. ఫస్ట్ అయితే నేను అక్కడికి పోయి అన్ని పనులు చూసుకొని రావాలి. లత, ఆమెనెందుకు పిలుస్తాన్నవే? ఏ అట్టిగానేరా, బయటకి పోయేటప్పుడు అమ్మకు చెప్పినట్టే భార్యకు చెప్పి పోవాలిరా. గట్లా అంత లేదు తీ, నీకు చెప్తే చాలు. అత్తమ్మ పిలిచిర్రా? అవునవును. అరే నాని, కోడలకు ఫోను లేకపాయే, ఒక ఫోను కొనుకరారయ్యల్లా. ఎందుకు అత్తమ్మ, నాకు వద్దు. నీది ఉన్ను ఈ బావది ఉంది కదా, అదుంటే మా దానితోటి ఊకే నీ వాళ్ళతోటి మాట్లాడతావా చెప్పు? నీకు గుర్తుకొచ్చినప్పుడల్లా నువ్వు మీ వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుకుంటావు. ఎప్పుడైనా గుర్తుకొస్తారు గట్లనే. అప్పుడు నేనే బిజీ ఉంటానో, నేను ఇంట్లో ఉండనో, కొడుకుంటాడో ఉండడో. నీ పాను నీకుంటేనే నయ్యం కదా. ఎప్పుడన్నా వాడు బయటకు పోతే ఎప్పుడు వస్తున్నావు అని ఫోన్ చేయొచ్చు. ఫోను ఉండాలి, అర్థమైతుందా? అరే నాని, నువ్వోటి మంచిదే ఫోన్ కొనుక్కోనరా, ఓ సిమ్ కొనుక్కోనరా, సరేనా? ఇయ్యల్లా వేసి ఇద్దాం లతకు. సరే అమ్మా. సరే సరే, పోయిరాపు. పోయేస్తా లత. సరే అండి. ఉండాలి బిడ్డ, ఫోను ఉండాలి. గట్లనే ఎప్పుడన్నా ఇంట్లో మేము ఉంటాం ఉండం. ఎందుకు నీ ఫోన్ అనేది నీకుంటే అయ్యే పోతుంది. నీకు ఆడ మీ అమ్మగారింటికాడ లేదా ఫోను? లేదత్తమ్మా. సరే సరే, ఇవాళ తీసుకురమ్మన్నా కదా, అలా సిమ్ ఎత్తాడు. మీ వాళ్ళ నంబరు అందరి పిడి వేసుకో. నీకు ఎప్పుడు మీ వాళ్ళతోటి మాట్లాడాలనిపిస్తే అప్పుడు మాట్లాడు, సరేనా? సరే సరే అత్తమ్మా. అంట ఏం చేసుకుందాం? నువ్వు ఏ కూర మంచిగా వండుతావు? ఏదైనా మంచిగానే వండుతా అత్తమ్మా, మీరు ఏం వండమంటే అది వండుతా. అలా పాలకూర ఉన్నది, నా కొడుకు పాలకూర పప్పు అంటే బాగా ఇష్టం. మంచిగా వండుకోలత. సరే అత్తమ్మా. అమ్ములు, ఓ అమ్ములు. ఈ పోరడేంది గది నింటి ముంగట నిల్సోని అమ్ములు అమ్ములు అని విడుస్తాండు. ఈయనకి నిన్నగాక మొన్ననే కదా పెళ్ళయింది. ఏమో గీ పోరిని పిలుస్తాడు. ఏమైందో ఈ పిల్లగా గా పిల్లని పిలుస్తాన్నావు? వేరే ఒక చిన్న పనుందే, అయితే అందుకే పిలుస్తాన్నా. చెప్పురా. ఆగు, ఈయన చూస్తేనే అది ఈగిలిత్తాంది, ఏందో మాట్లాడుతుంది గులగుల గుసగుస. నువ్వు వర్క్ కాడికి పోతున్నా, 2-3 రోజులు అవుతుంది కదా అటు పోక. మధ్యాహ్నం వరకు వస్తా. ఇక్కడనే అన్నం వండేసేయి, కూర అండుమను. ఇక్కడనే వచ్చి తింటా. మధ్యాహ్నం వచ్చేటే ఉంటావు కదా. ఉంటా, మళ్ళా సాయంత్రం వరకు మళ్ళొకసారి పొయ్యేస్తా, సరేనా? వంట ఇక్కడనే చేయమని చెప్దామని. ఫోన్ కలుస్తలేదు నీది. స్విచ్ ఆఫ్ అయిందిరా, ఛార్జింగ్ పెట్టినా కరెంట్ లేదు కదా. రాత్రి అదేమన్నా అన్నదా? ఏమంటది, మూసుకొని పన్నది. సరే బంగారం, తొందర వచ్చేసేయి. నువ్వు వచ్చేదాకా నేను తినను. సరే సరే, టిఫిన్ అయితే వెయ్యి, పోతానా. బైక్ ఏది? ఇక్కడ దోస్తు గాని ఇంటికాడ పెట్టుకున్నాడు వాడు, అక్కడి దాకా నడుచుకుంటా పోయి బైక్ మీద వెళ్తా. సరే. ఏందో ఈగిలిచ్చుకుంటా మాట్లాడుతుంది గీ పిల్లగాంతోటి. ఓ పిల్ల, ఏంటి? ఆ పిల్లగానికి నిన్నగాక మొన్ననే పెళ్ళయింది కదా. అయితే ఏంటి? కాదు, నీతోటే ముచ్చట పెడతాండు. నీకు ఎందుకు? ఇంటి ముంగట కూసున్నోనివి కూసున్నట్టు ఉండాలి. వాళ్ళేం చేస్తారు వీళ్ళేం చేస్తుర్రు అనేది అవసరమా? వేరే పని మీద నాతోటి మాట్లాడిండు. అన్ని పనులు నీకు చెప్పమంటావా ఏంది? అయ్యో, గంత గట్టి ఉర్రబడితివి నేనేమో అన్నట్టు. అది నీకెందుకు? అన్ని గెలుకుతావు నన్ను. ఈట ముసలోడు అన్ని కావాలి. అగజూడు దీని బలుపుక ఎగ్గిదాలుగా తీట ముసలోడట. తీట ముసలోడు అవ్వలంగానే అవ్వెంత లంగదో బిడ్డ అంతకంటే ఎక్కువ లంగా. గీ పొలగాంతోటేందో బాగా ముచ్చట పెడతాంది నవ్వుకుంటా. సమ్మక్కకి చెప్తే దీని తొండలు విండుతుంది. ఎవరా మల్లయ్య, ఎటు పోతాన్నావు? నేనానే, ఇగో మా మల్లవ్వ ఇటు మొకే వచ్చింది, ఏడవేందో ఏం కథనో అని అత్తన్నా. బియ్యం ఇస్తారట, తెచ్చుకోవద్దా? అయ్యో, బియ్యం ఇస్తున్నారా? మీరు పోతారా? నేను కూడా అత్తపారా.
ఆ మళ్ళీ ఏడపాడైందో దాన్ని ఎంకులాడాలి. ఇయ్యల్లనే పోతారట. ఇయ్యల్ల మంచి పోతారు. మళ్ళా రేపన్నెలుడన్న పోతే లాస్ట్కున్నయి మూలకున్నయి పోతారు. అందుకే ఇక ఇది ఏడవేందో అని పోతాన్నా. దీనికి పొద్దుగాలేస్తే ముచ్చట్లు కావాలి, రాత్రి లేస్తే ముచ్చట్లు కావాలి. ఇంకేడుంటారు? ఆ పోషింటికాడ మీటింగ్ పెట్టిరు కావచ్చు. పోతాన్న గటే పోంగ విలువురా. బియ్యం కాడికి పోతే విలువు. సరే, ఈ మల్లికి ఎప్పుడు ముచ్చట్లు కావాలి. ఇలా దీని అవ్వమిండేడు రాలేడా? ఎప్పుడు వచ్చేటోడు? పోరన్ని కూడా ఎవరిని వేసి బుట్టలేసిర్రా ఏంది? మనకెందుకు? సమ్మక్క బయటకి వెళ్తలేదు కదా, కోడలు వచ్చినప్పడుసుంది. ఇక కోడలకు కొత్తనాయే. ఇక కోడల్ని పట్టుకొని ఉంటున్నట్టున్నదే. అరిసికేం పుట్టిందో ఇటు ముఖే అత్తలేదు, ముచ్చడే పెడతలేదు కదా. ఇక దానికి పని తీరుతుందో లేదో జర అయినాక అత్తది. నిన్న 4 టమాటాలు ఇవని పంపు తీయపోతివేమే. టమాటాలు ఎవరమ్మత్తారు మల్లక్క? లేవు, ఉంటే ఇయ్యకపోదునా? బంగారమా టమాటాలు సల్లగుండా? ఏమైంది? ఏమిస్తారట? తెచ్చుకోవద్దా? రాలేవు. అయ్యో మల్లయ్య, ఇప్పుడే నా దగ్గరికి వచ్చే ఆగుతనే లేవు కదా దాదా అని. బియ్యం పోతారట్నవా? బియ్యం తెచ్చుకోవద్దా? తెచ్చుకుందూరు తీయలేవు. 2-3 రోజులు పోతారు. ఇయ్యాలనే దేవల్లా ఓ నీళ్ళాడతాడు. పోసిన రోజే తెచ్చుకోవాలి. మల్లయ్య హుషారు మీద ఉంటాడు గాని. అవు మల్లయ్య, మొన్న టిక్కటాక్ కురుకుతివి. ఓ నీ అందాన్ని చూసి నిన్ను పట్టుకునేది ఉంటే కావచ్చు. భయమైందా? దేనికి భయం? గా ముసలోడు ఎందుకు భయపడతాడే? ఏళ్ళెత్తి మల్లక్క ఇక ఏందే కిక్కి కిక్కి అని అవ్వబడుతుంది. మల్లయ్య రాగానే అవురా ముసలోడా? ఆమె నవ్వుతే నేనేం చేయాలే? అట్టిగానే అవుతాను మల్లక్క. సరే బియ్యం తీసుకొని రాపో. కూసుందాం, ముచ్చట పెడదాం. సరే పావు. ఉంటావా పోతావా మల్లయ్య? ఏందే మల్లే చెవులకు ఏందో కొరుకుతాను. పో అంటన్నా. పోషిక గిదలుగా ఇది అవుతలేదు కదా, నన్ను చూసుకుంటా ఈ ముసల్తనానికి. మల్లయ్య దడుచుకున్నాడు ఆ రోజు నన్ను చూసి. ఆవిడ ఎడవేందో ఇయ్యల్లా కొయ్యలేదు, కుటుకులేదు. కోడి పిల్లలనన్న తెచ్చుకొని సాదుకుంటా. నాకు ఒక్కదానికి బోరు కొడుతుంది. ఆ పిల్లలు ఉంటే నాకు ఇంత సంబరం అని నేను అనుకుంటే దీని కుక్క ఆవులమోను ఈ కుక్క చచ్చి పాడైతలేదు. ఏం చెప్తారు అత్త కోడలు? కోడళ్ళు గూడి అట్లు దంచంగా కీసులాట పెట్టుకొని కింద పడిరి. కీసులాట పెట్టుకొని కింద పడిరి. ఓ సమ్మక్క, నర్సి నువ్వేనాయే? పాట పాడుకుంటా రాబడితివేమే? దాదా ఏం లేదు, అట్టిగానే ఉన్నావు. దాయే కుసుందూరా. తిన్నారా సమ్మక్క? మొత్తం కంటికే కనబడతలేవు కదా. తిన్నవే, ఇగో ఇప్పుడే తిన్నాం. వంటలు ఇప్పుడే అయినాయి. నా కోడలు పాలకూర పప్పేసిందే, కమ్మ ఉన్నది. ఇక కడుపు నిండా తిన్నాం. వంటలు ఏపిత్తన్నవా? ఓయ్ అదే చేత్తా అత్తమ్మ నాకు బోరు కొడుతుంది అని అంటే చెయ్యనన్నా. ఇక లేచింది, పొద్దుగాలనే లేచింది, పనంతా చేసింది, వంట చేసింది. ఇక ఇప్పుడు మేము తిన్నాయి తోముతాంది. ఉండని తీయే, అప్పటి వరకు తోముదామనంటే అద్దత్తమ్మ అని తోముతుంది. అయితే మంచి కోడలే దొరికింది పో. మంచిదే, నాకు బిడ్డ సొంటిదని బిడ్డ లెక్క చూసుకుంటా అని చెప్పినా కదా నర్సక్క నేను. అయితే కొడుకేటి వాయే? కొడుకు అటు పని దిక్కుపోక బాగా రోజులైతే లేదా నర్సక్క. ఇక అటు వేండు. తిన్నారా? తిన్నాం పిల్ల. తిన్నావా నువ్వు? తిన్నా. ఇట్లా ఇలా కూసుందూరా. ఇట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుందా? మంచిగానే అనిపిస్తుంది. అదే ఏదన్నా అనిపిస్తే మీ అత్తకు చెప్పు. ఈ సమ్మక్క అందరి లెక్క కొజ్జది కాదు, మంచిగా చూసుకుంటది. మా అత్తమ్మ మంచిదే గాని మంచిగానే చూసుకుంటుంది. నాకెవరున్నారు బిడ్డ మంచిగా చూసుకోకపోతే? మరిగా కోడలైనా మన బిడ్డ అయినా మన బిడ్డ అని చూసుకోవాలే. పాపం పరా ఇంటి నుండి అత్తరాయే. నన్నైతే మా అత్త అప్పట్ల గోస ఉచ్చుకున్నది నర్సక్క. ఇక నీకు తెలివందా కథ గాని? గోస ఉచ్చుకొని సచ్చింది దొంగ ముండా.
నేను అట్లా వేయద్దు, నా కోడల్ని మంచిగా చూసుకోవాలి, రేపటి రోజున నాకు ఏదన్నా అయితే అరుసుకుంటది అని అప్పుడెప్పుడో పెట్టుకున్న మదిలా అప్పడుసుంది. ఇప్పటికీ అట్లనే ఉన్నా. అయితే ఇక వెనకటి కాలం ఇది అక్క. చెల్లే ఇప్పుడే అత్తురానే? అవునే అక్క, నిన్ను చూడబుద్దయ్యి వచ్చినమే. ఎట్లున్నావురా నాని, మంచిగా ఉన్నావా? మంచిగానే ఉన్నమ్మా. ఏడవకు బిడ్డ, ఏడవకు. అట్లనే దుఃఖం వస్తుంది. ఫస్ట్ వచ్చిరు కదా మీరు చూడడానికి. రారి ఓ వదినే ఆగుర్రి, ఏడవకుర్రి. అక్క నాకు నువ్వు లేకపోతే పిసలెత్తుందక్క. ఒక్కదాన్ని పడుకోలేకపోతున్నా, ఒక్కదాన్ని తినలేకపోతున్నక్క. ఏడవకు చెల్లె. ఎన్ని రోజులున్నా ఇద్దరం చెరువులను పెళ్లి చేసుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళాల్సిందే కదా చెల్లె. అలవాటు చేసుకోవాలి. ఏడవకే, నాకైతే మనసున పడతలేదక్క నువ్వు లేకపోతే. ఆగురా మనసా, ఆగు, ఏడవకు. మీ అక్క మీ ఇంటికాడు ఉంటది, మా ఇంటికాడు ఉంటది, కానీ ఏడవక ఆగు. ఒకటే ఏడ్చుడు, అక్క దగ్గరికి పోదాం, అక్క దగ్గరికి పోదాం, అక్కను చూడబుద్ధి అవుతుంది అని ఒకటే ఏడ్చుడు. అందుకనే చూద్దామని వచ్చినాం వదినా. ఆగు, ఏడవకే. మనసా ఎందుకు ఏడుతున్నావురా? ఇది కూడా నీ ఇల్లే. ఎప్పుడన్నా రావాలంటే రావచ్చు, ఉండొచ్చు, పోవచ్చు. మేము అద్దంటున్నామారా మానస? ఎప్పుడైనా మీ అక్క దగ్గరికి మీరు రావచ్చు, ఉండొచ్చు. ఉండు నువ్వు ఈడ మీ అక్కతోటి ఓ 4 రోజులు. కాలేజ్ పోతుంది అత్తమ్మా. ఇయ్యాలనే డుమ్మ కొట్టి అక్కను చూద్దామని వచ్చినాం. దావది నేడ కూసుందురా. వెళ్ళే మనం ఒకసారి పైకోదాం పావే. పోర్రి ఇంత చాయ్ పెడితే అయిపోవని అమ్మకు. అద్దు వదినా, మేము ఇప్పుడే అత్తిమి అద్దు. ఇక నా చిన్న బిడ్డ బాగా ఏడ్చింది వదినా. ఇక అక్కను చూసొద్దాం అని బాగా ఏడితే అందుకే వచ్చినాం. అయితే వదినే అత్తే ఏమంటన్నా నేను రావాలే పోవాలే, ఏమన్నా బాగానే దూరం ఉందా? ఇటో 20 నిమిషాలు, అటో 20 నిమిషాలు. మీ బిడ్డ కూడా ఉంటా అంటే అలవాటు అయిపోతుంది వదినే. మీ బిడ్డ గురించి ఏం టెన్షన్ తీసుకోకుర్రి. ఇక గదే వదినా, కొంచెం అలవాటు అయ్యేదాకా కొంచెం బాధనే కదా. నిన్న ఒడి నింపిర్రా వదినా? నింపిరం వదినా నిన్ననే. గదే ఏమైంది అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్ను అమ్మను చూసే వరకు నాకు దుఃఖం అవుతలేదే చెల్లే. అక్కడ ఏడుస్తే మా అత్తమ్మ ఏమనుకుంటుందో అని నేను నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పినా. ఏడవకక్క, నిన్ను మంచిగా చూసుకుంటున్నారా అనే? అత్తమ్మైనా బావైనా మంచిగా చూసుకుంటుర్రా లేదా? మంచిగానే చూసుకుంటుర్రే చెల్లే. నిజం చెప్పే అక్క, నువ్వు ఇక్కడ సంతోషంగానే ఉన్నావు కదా. నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటేనే నేను అక్కడ సంతోషంగా ఉంటాక్క. నాకు పిచ్చిలేస్తుంది తెలుసానే అక్క. అస్సలకే ఉండబుద్ధి అయితే లేదు ఇంట్లో. ఇటు చూసినా నువ్వే గుర్తొస్తున్నావు అక్క. ఇలా రావే, మన ఇంటికి పోదాం. ఒక 4-5 రోజులు ఉండి వద్దువు సరేనా? నేను బావనున్ను అత్తమ్మను అడుగుతా. ఏమోనే చెల్లే, ఇంత చెప్పనా పంపిస్తారా అనే? పంపియ్యరు చెల్లే. నిన్ను చాలా మిస్ అవుతున్నా చెల్లే. నాకెందుకో ఈ లైఫ్ నచ్చట్లేదే. ఇష్టం లేని పెళ్లి చేసుకొని నాకు ఇప్పుడు ఇక్కడ నరకం లెక్క అనిపిస్తుంది. ఎవరింత మంచిగా చూసుకున్నా కూడా నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదే. ఏదో బాధకు ఉంటున్నా తప్ప నాకు ఇక్కడ ఉండాలని అస్సలకే లేదే. అక్క ఏడవగే, ఇక తప్పది. కొంచెం అలవాటు అయ్యేదాకా గిట్లనే ఉంటదే అక్క. ఏమో చెల్లే, ఎట్లా అలవాటు అవుతుందో నా బతుకు ఎట్లాగానున్నదో. నాకు పిచ్చిలేస్తుంది. మహేష్ కనిపించిండా అని చెల్లే? పాపం వాడిని నేను మోసం చేసినట్టు అయిపోయే. ఏం చేయాలి? అయ్యనేమో చచ్చిపోతా అని బెదిరించే. అయ్య భయానికి పెళ్లి చేసుకుంటేని చెల్లే. మహేష్ ఎట్లున్నాడే? కనిపించిండానే? నాకు కనిపించలేదక్క. నేను నువ్వు లేవని ఇంట్లోనే ఉన్నా, బయటకు కూడా ఎటు పోలేదు. ఆయన కూడా ఎంత బాధపడుతుండో, ఎంత ఏడుస్తుండోనే అక్క. ఆయనకు నేను కలవలేదు, మాట్లాడలేదు. నానా ఇంట్లోనే ఉంటుండని బయటకు వెళ్ళలేదక్క. నేను వాణ్ణి చూడాలనుంది, ఒకసారి వానితోటి మాట్లాడాలని ఉన్నది, కానీ నేను మాట్లాడలేను, చూడలేనే. ఇంకా వానికి ఆశలు పెట్టలేను. వాడు నన్ను మర్చిపోయి మంచిగా బతుకుతే నాకు అదే జాలే చెల్లే.
ఏమో అక్క పాపం నువ్వు వస్తావని లాస్ట్ దాకా వెయిట్ చేసిండు. ఇక నువ్వు లేదు కదా ఆయన ఎట్లా ఫీల్ అయిండు ఏమనుకుంటుండో. కానీ అక్క నాకైతే నాకు ఇంట్లో నువ్వే గుర్తుకొస్తున్నావు అక్క. నిజం చెప్తున్నా, నువ్వు లేకపోతే ఆ ఇంట్లో నాకు ఉండాలనిపిస్తలేదే. డాడీ అమ్మ ఒక్కసారన్నా నన్ను నాది చేస్తున్నారా అని వాళ్ళెందుకు గుర్తు చేస్తారే? అమ్మ పని అమ్మకే, నాన్న పని నాన్నకే. నేనే ఇలా పట్టుబట్టి నీ దగ్గరికి తీసుకొని వచ్చినాం. అక్క నువ్వు మంచిగా ఉండే, హ్యాపీగా అన్ని మర్చిపోయి ఆ మహేష్ని కూడా తలుచుకోకే. పాపం నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, నువ్వు అయ్య మాట కాదనలేక పెళ్లి చేసుకున్నావు. మహేష్ కలిస్తే ఒకటే మాట చెప్పు, అక్క నిన్ను మర్చిపోమ్మని చెప్పింది అని చెప్పు. సరేగా నేను వీళ్ళ రాయ అక్క పోదాం. మొనే అడుగుర్రి అత్తమ్మ నున్ను బావను అడుగుర్రి, పంపిస్తే వస్తా. సరేనే. ఏమైందిరా ఇయ్యాల కూడా కాలేజ్ కోలేదా? పోలేదురా, మహేష్ గారిని రమ్మంటే రేపు బోదాం తీరా బంటిగా ఇవాళ ఉండురా నువ్వు కూడా అని అన్నాడు. ఇక అందుకే నేను కూడా పోలేదురా. ఆడు పోకపోతే ఏంద్రా, నువ్వు పోతే అయిపోవు కదా. ఆడంటే లవ్ ఫెయిల్యూర్ బాధలా ఉన్నాడు, నీకేం బాధపడైంది? వాని బాధ నా బాధ కాదారా చోటు. భలే ఉన్నారా అయితవాయ్ మీరు. పాపం వాడు ఘోరంగా ఏడ్తాండ్రా. వాడు ఏడ్తా అంటే నా పానం తలుక్కుమంటాంది. ఏం చేయాలి వాణ్ణి ఈ లత నువ్వు మర్చిపోయేటట్టు ఎట్లా చేద్దాంరా చోటుగా? అతను మర్చిపోవాలని అంటే వానికి ఇంకొక అమ్మాయి తగలాలరా, మంచి అమ్మాయి. ఒక అమ్మాయిని తలగబెట్టు. నువ్వు భలే చెప్తావురా అయితవాయ్ గాని. చోటు ఏంది పిల్ల? ఏం లేదు చోటు, నిన్ను చూద్దామని వచ్చినా. భలే ఉండరిల్లు. నన్ను చూసుడెందుకు నువ్వు? అయ్యో చోటు, నీ షాప్ కాడికి వచ్చేది నిన్ను చూడటానికేనాయే. ఆవిడ నచ్చిండా నీకు? అరే నువ్వు ఆగురా, నీ పళ్ళు రాలగొడతా నేను. చోటంటే నాకు ఇష్టం. నీతో ఉంది నాకు కష్టం. ఇష్టం లేదు మన్ను లేదు. ఏం కావాలి? దేనికోసం వచ్చినావు? అయ్యో చోటు, నీకోసమే వచ్చిన చోటు. ఉన్నవా చోటు? నువ్వు తెచ్చి పెడతావని చూస్తాండాడు. ఏవల్లా చోటు నా చేతులతోటి అండుకోని నీకు? ఏంది నీకు ఏమో నాతోటి తలుగుతాన్నావు? నడు నడు ఇంటికి పో. నిన్ను దగ్గర నుండి చూస్తే నాకు భయం అవుతుంది. దూరముండి చూడు చోటు. ఏ యాంగిల్లో చూసినా ఎట్లా లేవు నువ్వు. ఏమైందబ్బా, నీకు మా చోట అంటే ఇష్టమా ఏంది? అవును బంటి, ఎప్పడుసుందో చోటుకు లైన్ ఎత్తన్నా గాని చోటు నాకు పడతలేడు. నీ దగ్గర ఏముందని పడాలి నేను? నేను ఎంత అందంగా ఉన్నా చూడు. నేను స్కూల్ ఉన్నప్పుడు అందరు నా వెనకాల వచ్చేటోళ్ళు తెలుసా. చిన్న పిల్లలు కూడా నన్ను చూపిస్తే అన్నం తింటారు. వాళ్ళు ఎందుకు అన్నం తింటారు అంటే ఇదేదో పెద్ద దయ వచ్చిందని చూసుకొని భయపడి తింటారు. నన్ను మించిన అందం ఎవరికున్నది ఊర్లా? నా అంత అందగత్తి ఎవరున్నారు? చోటు నాకు నువ్వంటే ఇష్టం. నీకెప్పడుసుందో లైన్ వేస్తున్నా, కానీ ఎందుకు నువ్వు నా దారిలోకి వస్తలేవు? అవా పండ్లు ఇజరా. అబ్బో, పండ్లు చూస్తే సిలిక, ముఖం చూస్తే కర్రెగా అన్నట్టున్నది కథ. అల్లస్తా. నాకు మేనబా ఉన్నాడు గాని నా మనసు నీ మీదకే కొట్టుకుంటాంది. దగ్గరికి రాకే అవ్వా, పో పో. పోతున్నా. చోటు తిను, బక్కగా అవుతున్నావు. తింటా తింటా. అరే గమ్మతుంద్రు, ఆ పిల్లను మెల్లగా సెట్ చేయరా కెర్రదాన్ని. ఓరు బయటిగా గా కర్రది నాకెందుకు రావాలి? మహేంద్ర మహేష్ తిన్నవా? లేదురా బంటి, బయట కోదాం రారా. ఇది బయటకు కాదురా, ఇంకెటు పోతావు? కళ్ళు తాగాలనిపిస్తుంది, పోదాం దారా. రే మహేష్ గా, కళ్ళు తాగుడుకు అలవాటు పడితే అదే అలవాటు అయిపోతుందిరా. కళ్ళు తాగుడద్దు, ఏది తాగుడద్దు. సప్పుడేక మూసుకొని ఇంట్లో వండు, అర్థమైతుందా? కాలేజీకి రానంటే పెద్ద డ్రామాలు ఎత్తన్నవట. కాలేజీకి పోతే ఏంద్రా నీకు? ఏం పోతాం రా, కాలేజీకి మనసు ఏం మంచిగా లేదు. కాలేజీకి పోయి ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు పెళ్ళైన పిల్ల గురించి ఆలోచించుడు ఎందుకురా నువ్వు? మర్చిపోలేకపోతున్నారా, అందుకే ఆలోచిస్తున్నా. ఆమె మర్చిపోయి మంచిగా ఇంకోళ్ళని పెళ్లి చేసుకొని ఎంజాయ్ చేస్తుంది కావచ్చు. నువ్వు ఇంకా మర్చిపోలేను అని అంటానవేంద్రా. మర్చిపోరా వారి. ఏదన్నా పిల్లని సెట్ చేయాలరా వీనికి, అప్పుడైతే మర్చిపోతాడు. నాకు ఏ పిల్లద్దు, నా లైఫ్లకి ఏ పిల్ల అవసరం లేదురా. లతనే లాస్ట్, అంతే.
లాస్ట్ అంటే ఇంకెవరిని పెళ్లి చేసుకోవా ఏంది? ఇట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుందిరా. దారా బంటి ప్లీజ్, నాకు కళ్ళు తాగబుద్ధి అవుతుంది దారా. కళ్ళు తాగితే పిస పిస ఎత్తావు నువ్వు, ఎందుకురా? అట్లా నా కొంచెం బాధ మర్చిపోతారా. సరేపా. షోటుగాడేమో షాప్కే అంకితమాయే. అరే షోటుగా, అక్కాకి బుష్ వచ్చి నీకు లైన్ కొడుతాంది. ఓ ఒప్పుకోరా. ఛీ, గది నాకెందుకు రావారి? అయ్యకు తెలిస్తే నన్ను లేపెత్తాడు, ఈ షాపులు లేపెత్తాడు, దాన్ని కూడా లేపెత్తాడు. నీ అవ్వ గా కాకి పిట్టకు నేను ఎట్లా నచ్చిండ్రా నా ఏం పడబడుతుంది. నువ్వు తెల్లగా నిగనిగలాడుతున్నావు కదరా, అందుకే. హెట్ నీ అవ్వ అదు. అరే నువ్వు నా మెడల తాళి కట్టినావు కదా, అప్పటి నుండి ఇంకా నీ మీద ప్రేమ పెరిగిందిరా. నిన్ను అస్సలకే వదిలిపెట్టి ఉండాలని అనిపిస్తలేదురా. నాతోటే ఇక్కడనే ఉండిపోరా నువ్వు. మీ అమ్మకు ఏదో ఒకటి చెప్పేసేయి. ఇక్కడ ఉంటే ఎవరికన్నా కనబడితే చెప్పరా అని పిచ్చిదానా. నేను నీ దగ్గరికి రాకపోతే ఎటు పోతున్నా చెప్పు? నీతోటే కదా నేను ఉండేది. నా మూడు నాతోటి ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుందిరా. నాకు నిన్ను అస్సలు వదిలిపెట్టబుద్ధి అయితలేదురా. నీ మీద ప్రేమ బాగా పెరిగిపోయింది నాకు, తెలుసా? నాకు కూడా నువ్వంటే పిచ్చి కదనే. పిచ్చిదానా. అబ్బా, వంట ఏమన్నా చేసినవా? రొయ్యల కూర నువ్వు వండినవా మీ అమ్మనా? నేనే అండినరా నువ్వు వస్తావని. ఫోన్ వస్తుందావు, ఇటు కూర్చో. హలో, నాని ఏడున్నావు? ఇక్కడనే పని దగ్గరున్నా, చెప్పే. కాదు బిడ్డ, మీ అత్తును మరదలు వచ్చిర్రు, అప్పుడే వచ్చిర్రు గాని ఇక మరి నీకు పని ఉంటది కావచ్చని ఇప్పుడు ఫోన్ చేస్తున్నా. వస్తావా ఇటు ఇంటికాడికి? నేను ఇప్పుడు రానమ్మా, ఇగో నాకు బాగా పని ఉన్నది. 2-3 రోజులు ఇటు మొకే రాలేదు కదా, ఇక్కడ వర్క్ దగ్గరనే ఉన్నా. నాకు బాగా వర్క్ ఉందమ్మా, నేను ఇప్పుడు రాలేను. సరే తీ బిడ్డ ఉండు. సరే. ఏంటిదట? అదే వాళ్ళ అవ్వును వాళ్ళ చెల్లి వచ్చిరట, దాన్ని చూసిపోవడానికి వస్తావా అని అడుగుతుర్రు. నువ్వెందుకు పోతావు? నీకేమవసరం? దాన్ని తీసుకోపోమ్మనకపోయినవురా. అది ఎందుకుంటాందిడా? అది పోతే నాకు కొంచెం నిమ్మలం ఉంటుంది. అది నీ ఇంట్లో ఉంటుందంటే నాకు కోపం వస్తుంది తెలుసా. నాకు చిరాకు అనిపిస్తుంది. దానికి ఏదన్నా మందు పెట్టరా, దాన్ని చంపేయి. వద్దద్దు, ఇప్పుడు అట్లా వెయ్యొద్దు. పెళ్ళయినాక 2-3 రోజులకే సచ్చింది అని అంటే మొగడు చంపిండో అత్త చంపిందో అని పేరత్తది. మళ్ళా పెద్ద పెద్ద లొల్లిలు అయితాయి. కొన్ని రోజులు ఆగలేవు బంగారం, ఆ పని కూడా చేద్దాం. నా భయం ఏంటంటే నువ్వు ఎప్పుడు దానికి ఎట్లా అలవాటైపోతావు అని భయం అవుతుందిరా. నేను అలవాటు గాను, నీకు అలవాటు అయిపోయినా కదా. నేను నీకు సొంతమైపోయినాక ఇంకో దానికి ఎట్లా సొంతమైతే చెప్పు? లవ్ యూ బంగారం. లవ్ యూ. రాత్రి దాకా ఇక్కడనే ఉంటా, సరేనా? కొంచెం రాత్రి అయినాక 8-9 వరకు పోతా. మళ్ళా అమ్మకు అనుమానం వస్తుంది. సరేరా. అమ్మ ఒకటి ఫోన్ తెమ్మన్నది దానికి. అవసరం లేదు, దానికి ఏ ఫోను అవసరం లేదు. పైసలు లేవని చెప్పొద్దా నువ్వు? ఏ మళ్ళా తిడుతుంది అమ్మా. మొన్న నీకు 20,000 ఇచ్చిన కదా, వాళ్ళకి ఒక 10,000 ఇయ్యి, దానికి ఫోన్ కొంటా. అవసరం లేదన్నా దానికి ఫోను. సరే సరేగా నుర్రకు ప్లీజ్. ఇంట్లో ఏదైనా డబ్బా ఫోన్ ఉంటే వారే దాని ముఖాన, అంతేగాని 10,000 పెట్టి దానికి ఫోన్ కొంటావా? అవసరమే లేదు. సరే సరేలే, నువ్వు ఏదంటే అదే గాని కోపానికి రాకు. గట్ల మరి నేను చెప్పిందే నువ్వు వినాలే, లేకపోతే ఘోరం ఉంటది. ఇంటగా నుర్రకు. అప్పుతోటే తింటిరి వదిన. ఇంతేదైనా తెప్పిద్దామని అంటేనేమో కొడుకు ఇయ్యాలనే పనికాడికి వేయండు, ఇక వచ్చేసరికి లేట్ అవుతుంది అని అన్నాడు. అయితవాయి వదిన, తిండి ముఖ్యం కాదు, మా పిల్లను మేము చూసుకోవడానికి వచ్చినాము. ఆవు వదిన, ఒక 2 వద్దులు తీసుకపోతాం అని వచ్చినాం. అవునత్తమ్మా, మా అక్కను పంపిస్తారా? అయ్యో కొడుకేమో ఇంటికాడ లేకపాయే. ఇక పెళ్ళయింది 2 రోజులే అవుతుంది కదా వదినే, ఇంకో 2 వద్దులు అయినాక అన్నను పంపియుర్రి, తీసుకపోదురు. కొంచెం వాళ్ళ మనసులు కూడా కలవాలి కదా, మీరు ఇప్పుడే తీసుకపోతే ఎట్లా? మళ్ళా కొడుకుకు కోపం వస్తుంది. కాదత్తమ్మా, అక్కకు కూడా బెంగటిల్లినట్టు ఉంటది కదా. ఇవాళ తీసుకపోయినాక ఒక 2 రోజులు ఉన్నాక వస్తుంది. కరెక్టే గాని ఇప్పుడు వద్దు, కొంచెం ఒక 2-3 రోజులు కానీ 2-3 రోజులు అయినాక వచ్చి తీసుకపోర్రి. వారం రోజులు ఉంచుకొని మళ్ళా పంపిద్దురు.
ఏమంటవే అక్క? అత్తమ్మ ఇష్టమే, నేనేమంటా? అక్కడనేమో నానిష్టం అనేదానివి, ఇక్కడనేమో అత్తమ్మ ఇష్టం అంటున్నావు. ఏ రోజు నీ అష్టంతో ఏం జరగలేదక్క. పోనీలే చెల్లే, నువ్వేం టెన్షన్ పడకు. నేను ఇంకొక 2 రోజులు అయినాక నాన్నని పంపియుర్రి, వస్తా సరేనా? అప్పుడు ఉంటలే వారం 10 రోజులు, సరేనా? సరే తీ బిడ్డ, ఇప్పుడు వచ్చి 2 రోజులకు వచ్చే కంటే అప్పుడు వచ్చి వారం రోజులు ముందు అట్లా నయం కాదా? సరే తీ అమ్మా, బాధ పడకుర్రి. అక్కకి ఇక్కడ ఏ లోటు ఉండది, అర్థమైతుందా? అన్నీ మేము చూసుకుంటాం, మీరు అస్సలు బాధపడకుర్రి. 2 రోజులు అయినాక అన్నను పంపించలేవు వదినే, వచ్చి తీసుకొస్తాడు, అప్పుడు వారం రోజులు ఉంటది. సరే సరే వదినే, మరి పొయ్యేస్తాం. సరే సరే పోయిరార్రి. ఆ బిడ్డ, అక్క బాయ్. సరేనే, బయట దాకా వస్తారండి. బాధపడకు బిడ్డ, ఇంకొక 2 రోజులు అయినాక డాడీని పంపిస్తా, వచ్చి తీసుకొస్తాడు. సరే అమ్మా, మీరు అనుకున్నట్టే కానియుర్రి. అప్పుడు నా ఇష్టం లేదు, ఇప్పుడు నా ఇష్టం లేదు. నా ఇష్టంతో ఏది జరిగేటట్టు లేదమ్మా. నా బతికే గింత కావచ్చు. సరే అవ్వ, పొయ్యేస్తాం. బాయ్ అక్క, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాక్క. బాయే, నిన్ను వదిలిపెట్టి పోవాలని లేదు, కానీ వెళ్ళక తప్పదు. బాయ్ అక్క. సరేనే, బాయ్. బాయ్ నానా. బాయ్ అమ్మా. వీళ్ళను అస్సలకే వదిలిపెట్టాలని లేదు, వీళ్ళతోటి పోవాలని ఉన్నది, కానీ ఇక్కడ పంపియరు. నా బతుకు ఏందో ఏమో. ఆడపిల్ల జీవితం అంటే ఇంతేనేమో. అక్కడ అమ్మ నాన్న చెప్పినట్టు వినాలే, ఇక్కడ అత్త మొగుడు చెప్పినట్టు వినాలే. అసలు స్వేచ్ఛ అనేదే లేకుండా పోయింది నా బతుకు. లత, ఎందుకు ఏడుస్తున్నావు? మీ వాళ్ళు పోతురని ఏడుస్తున్నావా లత? ఏడవకు 2 వద్దులైనాక ఓదుతీ నువ్వు కూడా. ఆడపిల్ల బతుకంటే గంతే ఉంటది. ఏడవకు. ఎందుకో బాధ అనిపిస్తుంది. నీకు మీ అత్తమ్మ మంచిగా చూసుకుంటుందా? మీ మొగుడు నీతోటి మంచిగా ఉంటుండా లత? నీకు ఏదన్నా అనిపిస్తే మీ అత్తతోటి చెప్పాలని లేకపోతే, నీ భర్తతోటి చెప్పాలని లేకపోతే నాతోటి చెప్పు, నేను వాళ్ళను అడుగుతా, సరేనా? నేను ఇక్కడనే ఉంటా, అప్పుడప్పుడు బయటకు వచ్చి మాతోటి కూసుండు, అలవాటైపోతుంది, ఏం కాదు. సరే ఊత మరి, సరేనా? టైము 10:30 అవుతుంది. మా అమ్మ ఫోన్ చేసి చెప్తాంది. ఈ దాన్ని పొట్టు చంపురా. ఈ దెబ్బకు దాని అవ్వగారింటికి పీకుతాననాలే. ఇప్పుడు ఏయవు నేను అన్నదానికి. సరేనే, నువ్వేదంటే అదే. అది దెబ్బకే అది ఉరకాలే. నువ్వు దాన్ని బాగా టార్చర్ చేయాలరా. చేస్తే అది నిన్ను వదిలిపెట్టి పోయి సావనన్న సావాలే. అట్లా కొట్టు, దాని ఏడుపు నేను వినాలే. అర్థమైందా? అట్లయితేనే నిన్ను పంపిస్తా, లేదు అనంటే లేదు. సరే బంగారం, అదంటేనే నాకు నచ్చలేదు. దాన్న పొయ్యి 4 దెబ్బలు పూచుకుంటా. ఇట్లా నా బేబీని నేను చెప్తే అది చేస్తాడు. నాకు ఫోన్ చేసి దాని ఏడుపు వినిపియ్యి, సరేనా? ఇంకో 2 బీర్లు తాగుతావా చాలా? అదే, ఇక వాసన వస్తే అమ్మ తిడుతుంది. సరే, నేను పోయి నీకు ఫోన్ చేస్తా, ఓకేనా? బాయ్ బంగారం, పోతనే లే మీదికి. పోదు లేరా, నిన్ను అస్సలకే వదిలిపెట్ట బుద్ధి అయితే లేదు. పోవాలి బంగారం, లే. సరే దోస్తులు చూసిర్రా అల్ల వీడియో? ఇక ఇది సంగతి అన్నమాట. మరి నెక్స్ట్ పార్ట్లో ఈ బాడుకో పోయి లతను టార్చర్ చేస్తాడా, లేకపోతే ఏమైతుంది, ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.